గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మీరు చూస్తే పాపము మన ఇక్కడ గోదావరి ఖనిలో కాదరగోరి మన యువసేన అధ్యక్షులు నాగరాజు వాళ్ళు చేస్తారు తప్పకుండా ప్రతిసారి. అక్కడ అంధులు వికలాంగులు ఎంత తృప్తి అనిపిస్తుందంటే వాళ్ళు పాపం వాళ్ళకి ఏం మనం సాయం చేసినా భోజనాలు పెట్టినా ఒకసారి ఇన్వర్టర్ మనం ఇప్పిస్తాము. అలా రకరకాల కొంతమంది సంస్థలు ఎలా ఉన్నాయంటే మా షాద్ నగర్ దగ్గర కూడా ఒకటి ఎఫ్సిఎన్ అని బాగా చేస్తున్నారు వృద్ధాశ్రమం. ఈ రోజుల్లో ఏంటంటే అక్కడ సేవా కార్యక్రమాలు మనం పోయి కొన్ని చోట్ల చూస్తాం మేము ప్రత్యేకంగా. ఫేక్ ఉందా కరెక్ట్ ఉందా, లేదంటే మన ఫ్యాన్స్ ఉంటారు కొన్ని చోట్ల, తెలుసుకోండి అది కరెక్ట్ అంటే సాయం చేసేస్తాం. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ మహేష్ బాబు విషయంలో అయితే ఎంత చెప్పినా తక్కువ అండి. దాదాపు 4000 దాటిపోయింది, ఇంకా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఒకరికొకరు పట్టించుకొని 4000 గుండె ఆపరేషన్లు అంటే చిన్న విషయం కాదు. ఆ దీవెనలు వాళ్ళకు ఉంటాయి, ఘటమైన ఫ్యామిలీకి ఉంటాయి, మహేష్ బాబు గారికి ఉంటాయి, చేస్తున్నారు. ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. అదే ఆదర్శంగా తీసుకొని అభిమానుల్లో మా దాంట్లో కూడా ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి చాలామంది. ఇబ్రాహీంపట్నంలో సురేష్ అని ఉంటారు, ఇంకోటి మన రవి ఇందాక చెప్పినట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్క గ్రూప్లో 100 ఇచ్చినా పర్వాలేదు, 200 ఇచ్చినా పర్వాలేదు, ఒక 100 మంది నుంచి మేడం 20,000 అలా అయిపోతాయి. ఒకరు సాయం చేసేస్తున్నారు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా గ్రూప్లో ఉండేటోళ్ళు 100, 200 అలా వేసేసి ఒక గ్రూప్ నుంచి ఒకటి. ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారు కూడా ఆయన అంతటా ఆయన స్వయంగా సర్జరీలకు హెల్ప్ చేస్తున్నప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలకు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా అమౌంట్ అలా వస్తుంది? లేదండి, మీ అంతటా మీరే పెట్టుకుంటారు మొత్తం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బటన్ పడడం లేదు కదా. ఇప్పుడు 100 మంది ఉంటారు, తలా సాయం చేసి ఒక కార్యక్రమం చేస్తున్నారు. నేను ఖాదర్గోరి టీం తరపున నేను సెట్ ఉన్నా కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, నేను స్వతహాగా చేస్తున్నా. ఏ కార్యక్రమం చేసినా నాకు సంబంధం నేను ఓనే చేస్తా, చేసుకుంటానే వస్తాను. ఇంకా ముందు కూడా చేస్తాం, ఇంకా చాలా చేయాలని ఉంది. సేవా కార్యక్రమంలో ఆ గుర్తింపు వస్తుంది. దాంతోపాటు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అనేది ఒక బ్రాండ్. మనం ఎక్కడ పోయినా మనం ఏం సంపాదించాం ఏం పోగొట్టుకున్నాం అన్న దానికన్నా ఒక వాల్యుబుల్. ఈరోజు అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు ఎక్కడ వెళ్ళినా మన ఫ్యాన్స్ అంటే ఒక గుర్తింపు ఉంది మనకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ల నుంచి మీరు ఆ అభిమానాన్ని పెంచి పోషిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. బట్ ఇప్పుడంతా ఆన్లైన్లో ఎక్కువగా ఫ్యాన్ బేస్ అనేది కనిపిస్తుంది. లేకపోతే సినిమా థియేటర్ దగ్గర రిలీజ్ అయిన వెంటనే అక్కడ చేసే హంగామా హడావిడి అదంతా కూడా ఈ ఒక యంగ్ జనరేషన్ యూత్ అనేది తీసుకుంది కదా. యంగ్ జనరేషన్ ఎంత తీసుకున్నా కూడా వాళ్ళు తెలిసి తెలియని కొన్ని తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు థియేటర్ కాడ ప్రసాద్ కాడ వచ్చేసి సినిమా బాగున్న రివ్యూస్ రాంగిస్తుంటారు. వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదొక మూఠా ఉంది, త్వరలో దాంది కూడా గుట్టురొట్టు అవుతుంది, డబ్బులు ఇచ్చి చేపిస్తారు వాళ్ళు. మేమేందంటే ఒకటి మంచి పాయింట్ ఏంటంటే మా హీరో అని కాదు, ఏ హీరో సినిమాను కూడా రాంగ్ మాట్లాడొద్దు. సోషల్ మీడియాలో కూడా ఏ కామెంట్లు కూడా రాంగ్ చేయొద్దని చెప్తాను ప్రతి ఇంటర్వ్యూలో. మన హీరో అని కాదు, మనం ఒకరిని విమర్శిస్తే వాళ్ళు మీరు వేరే రకంగా అక్కడ పోటీ అనేది ఉంటుంది, అవసరం లేదు. వాళ్ళు బాగానే ఉంటారు కదా. ఎవరు బాగలేరు? ఎన్టీఆర్తో బాగలేరా మా మహేష్ బాబు గారు? రామ్ చరణ్ తో బాగలేరు? అందరితో బాగుంటారు కదా. మళ్ళీ మనకెందుకు పోటీ? మనకెందుకు పోటీ? రకరకాల కార్టూన్ క్రియేట్ చేసేసి వాళ్ళు తిట్టడం వీళ్ళు తిట్టడం అవసరం లేదు కదా. ఇవన్నీ నాకు మంచిగా అనిపించదు, అది నేను దాన్ని సమర్థించాను కూడా. ఏ హీరోని కూడా కించపరచవద్దు అంటున్నాను నేను. ఈ రోజుల్లో ఏంటంటే కృష్ణ గారు ఆ రోజుల్లో దాదాపు 3 షిఫ్ట్లు పనిచేసి నెలకు 18 సినిమాలు రిలీజ్ చేసి, ఆయన ఒక సందర్భంలో ఒకరు చెప్తే చల్లని చెక్కులు అంటే పద్మాలయ చల్లిన చెక్కులతోటి రాష్ట్రమంతా తోరణాలు కట్టవచ్చు అని వచ్చింది ఒకసారి. ఎంతో మందికి సినిమా ఒకవేళ ప్రొడ్యూసర్ రిలీజ్ చేసుకోలేని సత్తా ఉంటే చేసుకోవాలని డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందరికి సాయం చేశారు. ఆ సేవాగుణంతో ఆ పెద్ద మనుషులను చూసుకొని మనం ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పవలసింది ఏంటంటే నాకు బాగా సపోర్ట్ చేశారంటే విజయ నిర్మల గారు. ఊటీ వెళ్ళినా తర్వాత ఇక్కడున్నా నేను మా బాబు సెంటిమెంట్గా లిఫ్ట్ కాడికి పోయి ఆమె బర్త్డే ఉంటే ఫస్ట్ నేను మా జైన్ కోరిన కుమారుడు బోకే ఇచ్చినాక వచ్చేసి ఒకవేళ బయట ఉన్నా కూడా కేక్ కటింగ్ టైం అయినా కూడా వచ్చారా లేదా అందరు వచ్చారా లేదా చూసుకొని కాదర్ గోరి ఉన్నాడా పక్కన గోరి ఓకేనా అంటే ఓకే. కొన్ని సందర్భాల్లో అయితే ఆమె కూడా బాగా హెల్ప్ చేసేది, కొన్ని సందర్భాలు నవ్వుకునే వాళ్ళం. ఎందుకంటే ఇట్లా కేక్ లైన్గా ఉన్నప్పుడు నేను పోటీ పడి నా కేక్ కట్ ముందు చేయాలని, మా మిత్రుడు ఆయన కేక్ కట్ చేయాలని, మేడం ఇలా మెల్లగా చూసి ఆ గోరి చేసేయండి అమ్మ పర్వాలేదు ఎవరి కేక్ కట్ చేస్తే అన్ని సందర్భాలు ఉన్నాయి. అలా చాలా హ్యాపీగా మేము అట్లా ఏం లేదు. ఈరోజు కూడా గర్వపడుతున్నాం సూపర్ స్టార్ కృష్ణ అభిమానులుగా, మహేష్ అభిమానులుగా. జయకృష్ణ గారి సినిమా కొరకు వెయిట్ చేస్తున్నాం, గౌతమ్ బాబు సినిమా కూడా వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా మా వంతు ప్రతి అభిమాని కూడా జయకృష్ణ గారి సినిమాకి ఎదురు చూస్తున్నాం, సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కంటే కొంతమందికి తెలియదు, ఏదో థియేటర్ల కాడ హడావుడి చేస్తారు. సోషల్ మీడియా ఉంది ఈ రోజుల్లో,
ఏదో మన లోగోస్ దొరికితే మీడియా ఉంటే మాట్లాడేస్తారు కానీ అర్థం లేదు అందులో. ఏ రకంగా అంటే ఈ స్థాయిలో మనం ఇంత కష్టపడి వచ్చామంటే ఇది ఆశించి రాలేదు, ముందు కూడా ఆశించాము, కష్టపడ్డాం, దానికి గుర్తింపు లభించింది మాకు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా గోరి అంటే మహేష్ బాబు, కృష్ణ గారి ఫ్యాన్స్ అని. యూత్కు నాది ఒకటే సందేశం ఏంటంటే మీ ఛానల్ ద్వారా ఎవరైనా సరే అభిమానించండి, ఏ హీరోనైనా అభిమానించండి, మా హీరోని అభిమానించండి, కానీ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. దాని తర్వాత మీ లైఫ్, తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ తర్వాత అన్నీ. నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం అది. అది మంచిగా అనిపించినా మంచిగా అనిపించకపోయినా అది ఇంపార్టెంట్. మన లైఫ్ అన్నది ఇంపార్టెంట్. ఈరోజు నేను ఒక స్థాయిలో ఉండడం వల్లనే ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాను. నేనే కరెక్ట్ లేకపోతే, నా ఫ్యామిలీ సపోర్టే నాకు లేకపోతే నేను చేయలేను. అందుకు ఎవరైనా కూడా అభిమానించండి. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో కొంతమంది 1% అభిమానులు ఆవేశానికి లోనై బ్యానర్లు కట్టేటప్పుడు ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్ అవుతుంటాయి. మన ప్రోగ్రామ్స్కి వచ్చి వెళ్ళేటప్పుడు ఆ విషయంలో నేను జూనియర్ ఎన్టీఆర్ కానీ బాగా నాకు మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఏమన్నా ఉండొచ్చు కానీ అభిమానం వేరే, వ్యక్తిగతం వేరే. జాగ్రత్తగా వెళ్ళండి అని. మనం ముందు లైఫ్ జాగ్రత్తగా చూసుకోవాలి. అనుకోకుండా ఏమైనా జరిగిందంటే దాన్ని ఎవడు ఆపలేము. కానీ కొంతమంది అలా పిచ్చి చేష్టాలు మానుకోవాలి. అది నా ఉద్దేశం. నిజమే. సో అందరూ ఒకటే, వాళ్ళందరూ కలిసి ఉంటారు, మనం కూడా కలిసే ఉండాలి. నటులంతా ఫ్రెండ్సే, మనము ఫ్రెండ్స్గా ఉండాల్సిన అవసరం. ఇండస్ట్రీ బాగుపడాలంటే ప్రతి హీరో సినిమాలు రావాలి, అందులో మా హీరో రికార్డులు బ్రేక్ చేయాలి. కోరిక ఉంటుంది. ఆ స్వార్థం అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా చిన్నప్పటి నుంచి ఉన్నాం అభిమానం. ఇంకోటి, నేను కూడా అందరు హీరోల సినిమాలు చూస్తాను. మా సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచే మాకు ఆ విషయం తెలిసింది. మాకు కూడా మనస్ఫూర్తిగా ఏంటంటే సినిమా ఏ హీరోదైనా బాగుంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు అంతే. కృష్ణ గారు కూడా ఆ రోజుల్లో 50 రోజుల కంటే 2 రోజుల ముందు 48 డేస్కు 49 డేస్కు కావాలని సినిమాలు తీసేస్తుంటారు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్. కొన్ని ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు, నడుస్తలేదయా తీసేయనని. కొన్ని సందర్భాల్లో మహేష్ బాబు సినిమాలు కూడా తీసేశారు. తీసేసిన మహేష్ బాబు కూడా ఒక్కరోజు ఆడిపిస్తే కొన్ని సెంటర్లలో ఒక 10 థియేటర్ తీసేస్తే 10 థియేటర్లు ఎక్కువ అవుతాయి 50 డేస్, కానీ పట్టించుకోలేదు. పోనయా తీసేనా అట్లా. అదే మేము కూడా మంచిగా ఉంటే మంచిగా అంటాం, చెడు ఉంటే చెడు అంటాం. మా హీరో సినిమా కూడా నచ్చకపోతే నచ్చలేదని ఇందాక చెప్పినట్టు అట్లా ఉంటుంది అట్లా. కానీ రిలీజ్లో కూడా ప్రతి సినిమా రికార్డ్ బ్రేక్ ఉంది మహేష్ బాబుది. మేము కూడా ఎదురు చూస్తున్నాం. నేను అనుకుంటా రేపటి నుంచే షోస్ ఉన్నాయి, 30కి ఉన్నాయి. మళ్ళా ఈసారి కృష్ణ గారి జయంతి సందర్భంగా విజయవాడ, మహబూబ్ నగర్ అలా 2 రాష్ట్రాల్లో చాలా చోట్ల విగ్రహావిష్కరణలు ఉన్నాయి. కృష్ణ గారి. ఇంకోటి, మీరు నమ్మిన నమ్మకపోయినా చాలా హ్యాపీ ఏంటంటే మేడం, ఇందులో స్వతహాగా అభిమానులు ప్రతి చోట 2 రాష్ట్రాల్లో వాళ్ళ సొంత ఖర్చులతో విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. విగ్రహాల విషయంలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి, పర్మిషన్లు ఉంటాయి. అదే నేను చెప్పబోయేది అదే. మెయిన్ ప్లేస్ కావాలి, పర్మిషన్స్ కావాలి. అది ముఖ్య ఘట్టం. అక్కడ ఏదో నామకే వస్తే పెట్టేసామంటే మళ్ళీ సమస్యలు వస్తాయి. అందుకు చాలా కష్టపడుతున్నారు. హైదరాబాద్లో కూడా ట్రై చేస్తున్నాం, అడుగుతున్నాం. సీఎం గారు కూడా కృష్ణ గారి అభిమాని అని రేవంత్ రెడ్డి గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా కృష్ణ అభిమాని ఇప్పుడంటే చూస్తలేను సినిమాలని. మొన్న మొగిలిగిద్ద వచ్చినప్పుడు నేను విజిటింగ్ కార్డు ఇచ్చి సార్ కృష్ణ అభిమాని అని మా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచి నా విజిటింగ్ కార్డు ఇచ్చి ఫోటో ఉంది, పంపిస్తాను మీకు. అంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్లో ఉంది, చాలా చోట్ల ఉంది. దాంతోపాటు ఆ రోజు వస్త్రదానం, అన్నదానం, రక్తదానం చాలా అందరు చేస్తున్నారు. అందరికీ పేరున మీ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకు కూడా నాతో పాటు వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే చాలా సంతోషం. ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా మహేష్ బాబు సినిమా రావడంలో ఆలస్యం ఉన్నా, కీర్తిశేషులు కృష్ణ గారు ఉన్నా లేకపోయినా ఇప్పుడు కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు. నేను అనుకుంటా ఏ హీరోకు ఉండబోదు. సో మీ అభిమానాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. మీరు చెప్పినట్టుగా అందరూ కూడా ఇదే అభిమానం, ఇదే అభిప్రాయంతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.